శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మనము ప్రారంభంలోనే జై శ్రీరామ్ అని ఎప్పుడైతే అంటున్నామో, దేని గురించి చెబుతున్నామో ప్రేక్షక మహాశయులందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మనము రామ మందిరము గురించి మాట్లాడుకోబోతున్నాము. రామ మందిరము యొక్క విశేషాల గురించి చెప్పండి గురువుగారు అని ప్రశ్న. రామ మందిరము గురించి విశేషాలు అంటే వింటున్నాము కదా. మనము ఎప్పుడో కథలలో వాల్మీకి రామాయణములో మనము మహానుభావుడు మహాపురుషుడు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే ఎలా ఉంటుంది, రామాయణము వింటే రామాయణమే వినాలి, తింటే గారెలు తినాలి అనేటువంటి సామెతలు ఆనాడు రామరాజ్యం, రాముడి యొక్క పరిపాలన అనేటువంటిది ఇలా ఉండింది, ఇలా జరిగింది అని మనము కథలుగా పుంకాలుగా చెప్పుకుంటూ వచ్చాం ఇంతకాలము కూడా. ఇది రాముడు నడయాడినటువంటి ప్రదేశము, ఇది రాముడి యొక్క స్థలము, ఇది దశరథ మహారాజు పరిపాలించినటువంటి అయోధ్య మహానగరము, అయోధ్యాపురి. ఇక్కడ ఈ రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నిన్నాడు అని మనము ఎప్పుడో చెప్పుకున్నాము. అతి త్వరలో మనము దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము చూడబోతూ ఉన్నాం. అక్కడ నిర్మాణము జరిగినది. రామచంద్రుల వారు సీత రామ లక్ష్మణ హనుమత్ సమేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అతి దగ్గరలో ఉన్నది. కన్నుల పండుగగా ప్రతి ఇంటింట కళ్యాణ మహోత్సవములాగా, ప్రతి ఇంట్లోనూ వేడుకలాగా, మన ఇంట్లో పెళ్లిలాగా ఉండబోతూ ఉన్నది. ఈ జనవరి 22వ తారీఖు ముహూర్తము నిర్ణయించారు కదా మరి మహాపండితులు, ఉత్తమోత్తములు అందరూ కూడా. ఆ రోజు రానే వస్తూ ఉన్నది దగ్గరలో. అటువంటి మందిరము గురించి విశేషాలు అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. రామ మందిరం, రామ అనేటువంటి శబ్దము వినపడగానే మనము రాముడి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మహానుభావుడు ఆంజనేయ స్వామి, మనం ఎంత తలుపులు బంధించుకొని మాట్లాడుకుంటూ ఉన్నా వాయువేగముతో వచ్చి ఎవరు ఎక్కడ చెప్పుకుంటున్నా ఒకే సమయములో కోటాను కోట్ల మంది ప్రజలు రాముల వారి గురించి రామనామము చేస్తున్నారు అన్న అందరి ఇళ్లల్లోనూ ఉంటాడంట ఆంజనేయ స్వామి. అంత పుణ్యాత్ముడు మహనీయుడు ఆంజనేయ స్వామి. అలా మనము చెప్పుకుంటూ ఎప్పుడు చెప్పుకుంటున్నా ఆయన ఉంటాడు అనే భావించాలి. ఆయన పక్కన ఉన్నాడు అని భావించేట్టుగా ఉంటుంది. మనకు ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. ఆ రామమందిరము మంచి శిలలతో తయారు చేయబడినటువంటిది. మంచి రాయి వాడారు, శ్రేష్టమైనటువంటి రాయి. మనము వింటూ ఉన్నాం టీవీల్లో, అందు ప్రసార మాధ్యమాలలో మహనీయులు ఎన్నో రకాల ప్రసార మాధ్యమాల ద్వారా మనకు ప్రతిదీ చూపిస్తూ ఉన్నారు. ఈనాడు అందరికీ మారుమూలన ప్రాంతానికి కూడా తెలిసే విధముగా ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా చూపించడం అనేటువంటిది కూడా ఎంతో పరమ పుణ్యప్రదమైనటువంటిదిగా మనము భావించాలి. మరి అందరూ వెళ్ళగలిగినటువంటి వాళ్ళే ఉండలేరు కదా. వెళ్ళలేని వాళ్ళు కూడా టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా చూడగలుగుతున్నారు. ప్రతి వాళ్ళ చేతిలోనూ సెల్ ఫోన్ ఉండి ఆ రామమందిరాన్ని ఒక్కసారి దర్శనమాత్రము చేత మనమందరము కూడా పునీతులవుతున్నాము అంటే ఎంత పుణ్యప్రదమైనటువంటి విశేషమో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందువలన
అయోధ్య మహానగరము అనేటువంటిది సర్వాంగ సుందరముగా తయారై ఆగమశాస్త్ర ప్రకారముగా ఎన్నో వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు ఉండేట్టుగా ఈరోజు నిర్మాణము జరిగినది. అక్కడ యంత్ర ప్రతిష్టాపన తర్వాత అన్నీ కూడా చేయవలసినటువంటివన్నీ కూడా చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. అందువలన ఆ ఆలయము విశేషాలు అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి కొలువై ఉండబోతున్నటువంటి ఆలయం. ఇన్ని ఏళ్లకు గాను ఆయన స్థానాన్ని ఆయన పొంది అక్కడ మళ్ళీ నిర్మాణము జరుగుతున్నది అంటే ఈ సంవత్సరము నిజంగా 2024 సంవత్సరం ఎంత పుణ్యప్రదమైనటువంటిది. మనకు నిజంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రాసుల వాళ్లకు కూడా నేను త్రికరణ శుద్ధిగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ జనవరిలోనే సంక్రాంతి పండుగ అయిన తర్వాత మనకు ఉత్తరాయణం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే దక్షిణాయనం ఏదో పాపకాలం అని కాదు సుమా, ఉత్తరాయణాన్ని పుణ్యప్రదమైనటువంటిదిగా భావిస్తాం. అంటే ప్రతిష్టా కార్యక్రమాలకు దేవతానుగ్రహ పూజలకు ఇటువంటి వాటికి చాలా పుణ్యప్రదమైనటువంటిదని చెబుతారు శాస్త్రంలో. అందువలన ఈ ఉత్తరాయణములో ఎప్పుడైతే రాముల వారి యొక్క ఆయన స్వస్థానములో ఆయన కొలువై ఉండబోతున్నాడో అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతముగా బ్రహ్మాండముగా ఈ సంవత్సరం మహాద్భుతముగా ఉండబోతుంది అని తెలియజేస్తున్నాను. రామ మందిరము నిర్మాణము జరిగినది, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మందిరము గురించి పరమ పవిత్రమైనటువంటి రాముల వారి యొక్క మందిరము గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆగమశాస్త్రము యొక్క ప్రామాణికముగా ఎక్కడెక్కడ ఏమి ఉండాలి, ఏది ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి విధానముతో ఆ డిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు, విగ్రహాలు తెచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, తయారు చేసినటువంటి మహనీయులు కావచ్చు, తలుపులు తయారు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పునీతులై రాముల వారి యొక్క కృపకు పాత్రులు అవుతున్నాము. మనము కూడా తద్వారా చూసి విని తరించి మనము కూడా పునీతులవుతున్నాము అని తెలియజేస్తూ జయోస్తు.